కొండా స్మితా పటేల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పందించారు. అనవసరమైన విషయాలపై తాను స్పందించుకోదలుచుకోవడం లేదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఏ అంశంపై ఎప్పుడు స్పందించాలో తనకు తెలుసని, ప్రస్తుతం సుస్మితా వ్యాఖ్యలకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సైతం సుస్మితా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆమెకు కాంగ్రెస్ పార్టీపై, పార్టీ నాయకులపై కనీస అవగాహన లేదని వ్యాఖ్యానించారు. రాజకీయ అంశాలపై మాట్లాడే ముందు అవగాహన పెంచుకోవాలని సూచించారు. అప్పుడు 16వ తారీఖు ఉదయం కూడా, ఎందుకంటే ఆ విషయం నాకు తెలియదు, నేను చెప్పినా లేదా అనేది మీరు అడిగిన దాంట్లో నేను ఒక జవాబు ఇస్తాను. లాస్ట్ ట్యూస్డే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర మేము మాట్లాడిన తర్వాత, ఒక షెడ్యూల్ అనౌన్స్ అయిన తర్వాత 16వ తారీఖు వస్తా అని చెప్పిన తర్వాత ఫస్ట్ కాల్ నేను గౌరవ మంత్రివర్యులు కొండేశ్వరికాయ గారికి ఫోన్ చేసిన. ఫోన్ చేశా. 16వ తారీఖు ప్రోగ్రామ్ అన్నప్పుడు ఆ రోజు వస్తా అన్నా అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. 16వ తారీఖు ప్రోగ్రామ్ అన్నప్పుడు 16వ తారీఖు ఉదయం నేను మళ్ళీ ఫోన్ చేశాను. ఎన్ని గంటలకు వస్తున్నారు అన్నా అని అన్నారు. 3:15 షెడ్యూల్ ఉన్నది అని చెప్పారు. నేను వస్తానన్నా, నేను చక్కగా మేడారం పోతాను, మేడారం చూసుకొని ములుగు అటెండ్ కాలేను, ములుగు అటెండ్ అయితే మళ్ళీ మన దగ్గర అటెండ్ కాలేను కనుక నేను చక్కగా వచ్చేస్తానని అన్నారు. అట్లనే మేడం మినిస్టర్ గారు, మన కుంకుమేశ్వర స్వామి టెంపుల్కు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్డిఎఫ్ కింద, స్పెసిఫిక్గా చెప్తున్నా, ఎస్డిఎఫ్ కింద 5 కోట్లు ఇచ్చిండు, మీరు వస్తే ఇద్దరం కలిసి టెంపుల్కి పోదాం, వాళ్ళ కుంకుమేశ్వర స్వామి దర్శనం చేసుకొని పోదామని. ఈ మాటలలో నేను అన్నయ్య లేదా అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోండి. దీంట్లో ఏమన్నా నేను అనలేదు అని అంటే ఐ కెన్ షో మై రికార్డ్ ఆల్సో. నా దగ్గర వాళ్ళు ఫోన్ చేసినాయి, మన కాల్ డేటాలో ఉంటుంది కదా, నేను చూపిస్తాను. అంటే నేను ఇప్పుడు చూపించాను, ఎందుకంటే గౌరవ మంత్రి గారు కూడా కాదు అని అనరు. దట్ ఈజ్ ద ఫ్యాక్ట్. రెండోది, ఈ మధ్యకాలంలో మాకేం డిఫరెన్సెస్ లేవు. ఆల్మోస్ట్ ఆల్ ఒకటే ప్లాట్ఫామ్ మీద పోతున్నాము, మాట్లాడుకున్నాము. ఆల్మోస్ట్ ఆల్ మేము మర్చిపోయినాం. మీరే రాసింది సంతోషం సార్. నోరున్నా సార్, ఇప్పుడే సార్ పెద్దలు చెప్పిండ్రు, అది నాలుగే కాదు తాటిమట్ట, ఎవరు ఎన్నైనా మాట్లాడచ్చు. దానికి ప్రూఫ్స్ ఉండాలి కదా. ప్రూఫ్స్ ఇస్తే తప్పనిసరిగా మనం అగ్రి కావాలి. రేపు కోర్టుకు పోయిందనుకో, 200 నాగరాజు 200 కోట్లు స్కామ్ చేసిందంటే కోర్టు ఆధారం అడుగుతుంది. ఆధారాలు పెడితే తప్పనిసరిగా అప్పుడు నిర్దోష కోర్టు తెలుస్తుంది. నోరు ఉంది కదా అని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాగితే అది సమంజసం కాదు, అది అనర్థరహితం అంతే. నేనేమంటున్నా, అమ్మాయి పార్టీకి సంబంధం లేదు, పార్టీలో కార్యకర్త కాదు, పార్టీతోని ఎలాంటి ఆమెకు పదవులు ఇవ్వలేదు. ఆమె ఏదో వచ్చి ఆమె పెట్టుకుంటే దానిపైన ముఖ్యమంత్రి మీద మాట్లాడినందుకు మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. ఆమెకు చెప్పినాం కదా, పిల్లకాకి వరకు ఉండేలా దెబ్బ, ఆమెకు తెలియదనే చెప్తున్నాం. ఆమె పార్టీతో సంబంధం లేదు, సింపుల్గా చెప్పినాం. పార్టీ మా ఎమ్మెల్యే కొడుకు మాట్లాడినంటే ఎమ్మెల్యే కొడుకు ఏమైనా పదవి ఉంటే తప్పనిసరిగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. మినిస్టర్ కొడుకు ఏమైనా పదవి ఉంటే తప్పనిసరిగా వారిపైన కూడా చర్యలు ఉంటాయి. చర్యలే, ఆమెకు సభ్యతమే లేదు.